కలగల్లా విరిసింది తుమ్మెదా ఓ తుమ్మెదా ములిపాల సంక్రాంతి ముంగిట్లోకి వచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా గొబ్బియల్లో గొబ్బియల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం ఊరంతా ఉల్లాసం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు. ఈరోజు మకర సంక్రాంతి. మకర సంక్రాంతి సందర్భంగా ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే సూర్య అనుగ్రహం కోసం సూర్యుణ్ణి ఏ మంత్రంతో జపించాలి, ఏ పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, ఈ విషయాన్ని తెలుసుకుందాం. దీంతో పాటుగా మకర సంక్రాంతి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం. ఈరోజు తిథి పుష్య బహుళ ద్వాదశి రాత్రి 8:13 వరకు. నక్షత్రం జ్యేష్ఠ తెల్లవారుజామున 6:13 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజ బుధులు ధనురాశిలోను, రవి శుక్రులు మకరంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో హఠాత్తుగా మార్పులు లాంటివి సంభవించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకోని విధంగా కలుగుతున్న ఈ మార్పుల వలన మీరు ఆనందానికి గురవుతూ ఉంటారు. కుటుంబ శ్రేయస్సు గురించి మీరు పడుతున్న కష్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రతిఫలం అనేది కూడా మీకు వస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మాత్రం మీరు ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఉద్యోగాలలో అనుకూలత అనేది కనపడుతున్నా వీరికి స్థానచలనము, బదిలీలు వీటికి సంబంధించి మార్పులు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి జాగ్రత్త అనేది అవసరము. వీటన్నిటితో పాటు మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి. ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా మేషరాశి వారు సూర్యుని అనుగ్రహం కోసం ఓం శ్రీ అరుణాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి ఎర్ర మందారాలతోటి పూజించి గోధుమ పాయసం నివేదించాలి. దీని వలన ఆరోగ్యం చేకూరుతుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు కూడా ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందికి గురవటం అనేది గోచరిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించడం అనేది అవసరము. పనుల విషయాల్లో జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు మీ సంతానము వారి అభివృద్ధి గురించి ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన ప్రాజెక్టుల గురించి ఎదురు చూస్తున్న వారికి నిరాశ అనేది ఎక్కువగా కలిగేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. దూర ప్రయాణాలు లేదా విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆశించిన విధంగా వీరికి అనుకూలత లభించకపోవటం ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరము.
కోర్టు విషయాలలో వాయిదా పడటం అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతారు. దీంతో పాటు మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క శ్రమకు తగిన ఫలితం లభించట్లేదనే నిరాశ మాత్రం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. మకర సంక్రాంతి సందర్భంగా వృషభ రాశి వారు సూర్యుని అనుగ్రహం కోసం ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి ఎర్ర కుంకుమతోటి పూజించి గోధుమ రవ్వ కేసరి నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత సిద్ధిస్తుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. కుటుంబ సభ్యులతోటి అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తువాహనాలు అమరే అవకాశాలు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. స్వగృహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటం వలన మీకు కలుగుతున్న ఇబ్బందులని మీరు అధిగమిస్తారు. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తి కనబరిచే వారికి కూడా ఈ రోజు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. మీ పేరు మీద ఆస్తులు అమరే అవకాశం గోచరిస్తోంది. మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మకర సంక్రాంతి సందర్భంగా మిథున రాశి వారు సూర్యానుగ్రహం కోసం ఓం శ్రీ భాస్కరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి ఎర్ర గులాబీలతోటి పూజించి అరటి పళ్ళు నివేదించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. శత్రువులు అధికంగా ఉంటారు. మీ మాట వలన మీకు శత్రువులు అధికంగా అయ్యే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. నమ్మిన వారి వలన ధన నష్టం కలిగే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మీరు ఏ ఆలోచనతోటి ఎటువంటి పని చేస్తున్నా కూడా అందులో ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరము. అయితే కర్కాటక రాశికి చెందిన ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. వ్యాపారస్తులకి మాత్రం ఖర్చులు అధికంగా ఉండటంతో పాటు ఆర్థిక ఒత్తిడికి గురి కావటం, అలాగే రుణ బాధలు, రుణ సమస్యలు అధికంగా ఉండటం గోచరిస్తూ ఉంటుంది. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలు, వీరికి కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త అవసరం. మనసులో ఎటువంటి విషయాన్ని ఉన్నా దాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతోటి చర్చించేందుకు ప్రయత్నించాలి. ఎదుటి వారిని నమ్మేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మకర సంక్రాంతి సందర్భంగా కర్కాటక రాశి వారు సూర్యానుగ్రహం కోసం ఓం శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి పారిజాతాలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన ఆర్థిక పురోగతి సాధించవచ్చు. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. హఠాత్తుగా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసేందుకు మీకు అవకాశం అనేది లభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆశించిన దానికంటే కూడా ఈరోజు ప్రతి విషయంలోనూ మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. గౌరవ మర్యాదలు పెరగటంతో పాటుగా మీకు పేరు ప్రతిష్టలు కూడా అధిక శాతం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి ప్రతికూలంగా ఉండే అంశాలు తొలగి అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు పేరు ప్రతిష్టలు లభించడంతో పాటు ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా సింహరాశి వారు సూర్యానుగ్రహం కోసం ఓం శ్రీ ఐశ్వర్యదాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి తులసీ దళాలతోటి పూజించి పులగం నివేదించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ఆర్థిక పురోగతి లభించడం వలన మీకు మానసికంగా ప్రశాంతత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి పురోగతి అనేది సూచిస్తోంది. కన్యారాశికి చెందిన స్త్రీలు కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా ముందుకు సాగేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నిస్తారు. మకర సంక్రాంతి సందర్భంగా కన్యారాశి వారు సూర్యానుగ్రహం కోసం ఓం శ్రీ అచ్యుతాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి ఎర్ర గన్నేరులతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన ధనకనక వస్తు వాహనాలు అమరే అవకాశం గోచరిస్తుంది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. ప్రతి పనిని కూడా మీరు సమస్యగా భావిస్తూ ఉంటారు. సమస్యలను అధిగమించడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ప్రతి పనిలోనూ కూడా ఆసక్తిని కనబరుస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. అధిక శాతం ప్రయాసకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి లేదా మీ యొక్క బంధుమిత్రులతోటి మీకు ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు ఆశించినట్టుగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పాత మిత్రుల్ని లేదా మీ యొక్క బంధువుల్ని కలిసేందుకు ప్రయత్నిస్తారు. ఇక తులారాశికి చెందిన స్త్రీలు వీరు కూడా పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. అనుకున్న విధంగా ఆర్థికంగా పురోగతి కోసం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా శ్రమపడుతూ ఉంటారు. మకర సంక్రాంతి సందర్భంగా తులారాశి వారు సూర్యానుగ్రహం కోసం ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి ఎర్ర చేమంతులతోటి పూజించి దద్దోజనం నివేదించాలి. దీని వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృశ్చిక రాశికి చెందిన వారికి ఈరోజు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్న ముఖ్యంగా స్థిరాస్తులకి సంబంధించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు గనక పొదుపు పాటించాలని ప్రయత్నిస్తుంటే అందులో మీకు అనుకూలత అనేది గోచరిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా మీకు ఆర్థికంగా పురోగతిని సూచిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీ గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు అధిక శాతం కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి నూతన ప్రాజెక్టులు, నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత, దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి, ఆరోగ్యపరంగా అనుకూలత, సంతానానికి సంబంధించి మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తారు. మకర సంక్రాంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు సూర్యానుగ్రహం కోసం ఓం శ్రీ నిత్యానందాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి కనకాంబరాలతోటి పూజించి శాకాన్నం నివేదించాలి. దీని వలన అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తాయి. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ముఖ్యంగా కుటుంబ పరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వాటిని మీరు అధిగమిస్తారు. మీ యొక్క శ్రేయోభిలాషులు లేదా మీ సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు అధిక శాతం అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడంతో పాటుగా అనుకున్న విధంగా ప్రతి పనిని సమయానుకూలంగా పూర్తి చేసేందుకు మీ ప్రయత్నం అనేది మీరు కొనసాగిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. బంధుమిత్రుల్ని కలవటంతో పాటు శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. నూతన వస్తు వాహనాలతో పాటుగా నూతన గృహం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా నూతన వస్తు వాహనాలు అమరటము,
దీంతో పాటు ఇంటికి సంబంధించి మీకు అనేక మార్పులు చేర్పులు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీరు గనక స్థిరాస్తులకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా అవి మీకు లాభదాయకంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా ధనుర్రాశి వారు సూర్యానుగ్రహం కోసం ఓం శ్రీ తేజో రూపాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి బిల్వదళాలతోటి పూజించి రవ్వకేసరి నివేదించాలి. దీని వలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరము. అనుకున్న విధంగా ప్రతి పని పూర్తి కాకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. దూర ప్రయాణాలు, విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు ప్రయత్నపూర్వకంగా వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండటం, సమయానుకూలంగా ఆర్థికంగా మీకు సహాయం లభించకపోవటం కూడా మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులపైన ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఆర్థిక పురోగతి కోసం మీరు అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. సెలవులు లాంటివి తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా ప్రయాణాలు లాంటివి అధిక శాతం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా మకర రాశి వారు సూర్యానుగ్రహం కోసం ఓం శ్రీ రవయే నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి తెల్ల గులాబీలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే స్థానచలనం కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపారపరంగా శ్రమ అధికంగా ఉన్న ఆర్థిక పురోగతి ఈ రోజు సూచిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు నూతన వస్తువాహన ప్రయత్నాలు చేస్తున్నా, నూతన గృహం గురించి ప్రయత్నం చేస్తున్నా మీకు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు ప్రతికూలంగా ఉండే ప్రతి విషయాన్ని కూడా మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. నూతన వస్తువాహనాలు కొనుక్కోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. మకర సంక్రాంతి సందర్భంగా కుంభరాశి వారు సూర్యానుగ్రహం కోసం ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి కుంకుమ అక్షంతలతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీని వలన ప్రతికూలంగా ఉండే పనులు అనుకూలంగా మారతాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పుల గురించి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నా అందులో మీకు సానుకూలత అనేది కనిపించదు. మీ స్థిరాస్తుల పైన మీరు ఎటువంటి ఆదాయ మార్గాల గురించి ఆలోచన చేస్తున్నా అవి కూడా మీకు సానుకూలంగా ఉండకపోవటం నిరాశను కలిగిస్తుంది. దైవ దర్శనం చేసుకుంటారు. ఆధ్యాత్మిక భావన, చింతన అధికంగా కలిగి ఉంటారు. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు వీరు దాన ధర్మాలు చేయటం, తీర్థయాత్రలు వీటిపైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో చికాకులు అనేవి అధిక శాతం కలుగుతూ ఉంటాయి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులు నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా మీనరాశి వారు సూర్యానుగ్రహం కోసం ఓం శ్రీ విశ్వరూపాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి సంపెంగలతోటి పూజించి పొంగలి నివేదించాలి. దీని వలన నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత సిద్ధిస్తుంది. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. మకర సంక్రాంతి సందర్భంగా సూర్య భగవానుని అనుగ్రహం,
ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. సమ్ అంటే మంచి, క్రాంతి అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చే పండుగ కాబట్టి దీన్ని సంక్రాంతి అన్నారు. మకరం అంటే మొసలి, పట్టుకుంటే వదలదు. మానవుని మంచితనానికి మొసలి అనే అసూయను పక్కన పెట్టి సంక్రాంతి రోజు దానం ఇవ్వాలి. అదే సంక్రాంతి పండుగలో ఉన్న నిజమైన అంతరార్థం. సంక్రాంతి రోజు పెరుగు దానం ఇవ్వటం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సంక్రాంతి సందర్భంగా గుమ్మడికాయ ఎవరికైనా దానం ఇస్తే సమస్త భూమండలాన్ని విష్ణువుకు దానం చేసిన ఫలితం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే సంక్రాంతి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధులు పాటించాలి. నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి. తెల్ల నువ్వులు, పంచదార పాలల్లో కలిపి ఆ పాలు స్వీకరించాలి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు, శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే సంక్రాంతి సందర్భంగా గుమ్మడికాయ ఆహారంలో స్వీకరించాలి. దీనివల్ల ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శివకేశవులను సంక్రాంతి రోజు ప్రత్యేకంగా పూజించాలి. పరమశివుడి దగ్గర నువ్వుల నూనె దీపం వెలిగించి శివుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి. దీన్ని దధిమందన వ్రతం అంటారు. అలాగే శ్రీ మహావిష్ణువుని పద్మపుష్పాలతో పూజిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. ఇలా శివకేశవులను పూజిస్తే సంవత్సరం మొత్తం శివకేశవుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే సూర్య భగవానుడికి ఆహ్వానం పలకటానికి సంకేతంగా సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఆకాశంలోకి ఎగురవేయాలి. ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించడం, ఆహారంలో నువ్వులు, బెల్లం కలిపి స్వీకరించడం ద్వారా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా అందిపుచ్చుకోవచ్చు. శ్రీరామ జయం. ఈటీవీ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రమణం అంటే దానం చేయవలసిన సమయం అనే సందర్భాన్ని పురస్కరించుకొని మేషాది ద్వాదశ రాశుల వారు ఈ మకర సంక్రాంతి పుణ్య సమయంలో ఏ విధమైన పరిహారాలు, పరిష్కారాలు పాటిస్తే క్షేమం కలుగుతుందో పరిశీలిస్తే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో చేయవలసిన దానం కందులు, కందిపప్పు, కందిపప్పుతో చేసిన ఆహార పదార్థాలు. మేషరాశి వారు విశేషంగా గోసేవ చేస్తే మంచి ప్రయోజనం పొందగలుగుతారు. వృషభ రాశి వారు ఈ సంక్రమణ సందర్భాన్ని పురస్కరించుకొని చేయవలసిన దానం పెరుగు. అలాగే శివాలయంలో వృషభానికి ప్రత్యేకంగా అలంకరణలు చేసిన ఎడల వీరికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. శివాలయంలో వృషభం మెడలో గంట అలంకరించిన ఎడల వృషభ రాశి వారికి మకర సంక్రమణ విశేషమైన దానం చేసిన పుణ్యఫలం చేకూరుతుంది. మిథున రాశి వారు ఈ మకర సంక్రమణ పుణ్యకాలాన్ని స్మరించుకొని పితరులకు, తమకంటే వయసులో పెద్దవారికి, ముఖ్యంగా దంపతులకు వస్త్రాలు దానం ఇవ్వాలి. తల్లి, తండ్రి, అన్న, వదిన, అక్క, బావగారు, బంధువులు కాకుండా ఎవరైనా కూడా దంపతులకు దానాలు, వస్త్రాలను అందించినట్లయితే మిథున రాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. కర్కాటక రాశి వారు ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని విశేషంగా పక్షులకు ఆహారం అందించే విధంగా ఏర్పాటు చేయాలి. గోధుమ పిండిని నీటిలో తడిపి చిన్న చిన్న ఉండలుగా చేసి నీటిలో విడిచిపెట్టినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ మకర సంక్రమణం అద్భుతమైన పుణ్యఫలాన్ని చేకూరుస్తుంది. సింహరాశి వారు ఈ మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని వీరు విశేషంగా గోవులకు ఆహారం అందించే విధంగా ఏర్పాట్లు చేయాలి. ముఖ్యంగా మేడ పైన చిన్న మట్టి మూకుడులో మంచినీటి వసతిని అందించే విధంగా, నీరు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తే సింహరాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. అలాగే
ఆధ్యాత్మిక గ్రంథాలను దానం చేస్తే కూడా సింహరాశి వారికి చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. కన్యా రాశి వారికి ఈ మకర సంక్రమణం విశేషమైన పుణ్యఫలాన్ని బలాన్ని అందించే సందర్భం. అపురూపమైన ఈ ఘట్టాన్ని తలచుకొని కన్యా రాశి వారు పెసలు, పెసరపప్పు, అలాగే ఇతర దినుసు ధాన్యాలతో చేసిన పదార్థాలను ఆత్మీయులందరికీ అందించాలి. అలాగే బియ్యం, పెసరపప్పు, నెయ్యి వీటితో చేసిన పొంగలిని ఆహారంగా తాము స్వీకరించి ఇతరులకు అందజేస్తే కూడా ఈ కన్యా రాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. తులారాశి వారు అపురూపమైన 12 సంక్రమణాలలో అద్భుతమైన ఈ మకర సంక్రమణాన్ని దృష్టిలో పెట్టుకొని వీరు విశేషంగా గోసేవ చెయ్యాలి. గోదానం చేసిన, గోమాతకు పచ్చిక అందించిన వీరికి విశేషమైన పుణ్యఫలం చేకూరుతుంది. ఆకుపచ్చని రంగులో ఉండే దుస్తులను దానం చేస్తే కూడా ఈ తులారాశి వారికి చక్కటి ప్రయోజనం కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా అద్భుతంగా ఉండే నిమిత్తమై సంక్రాంతి స్వరూపం పులి వాహనాన్ని అధిరోహించి ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండే నిమిత్తమై ఈ రాశివారు విష్ణు ఆలయాలలో అభిషేక సంబంధితమైన సేవలను ఏర్పాటు చేయాలి. సత్యనారాయణ వ్రతాన్ని చేసిన విష్ణు ఆలయాలలో విష్ణు సహస్రనామ స్తోత్ర గ్రంథాలను అందరికీ అందించిన ఈ వృశ్చిక రాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. ధనురాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం, కేతుబలం, రాహుబలం అద్భుతంగా ఉన్న నేపథ్యంలో అరుదైన అపురూపమైన 8 గడియల పుణ్యకాలం కలిగి ఉన్నటువంటి మకర సంక్రమణ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రాశివారు పసుపు రంగులో ఉండే దుస్తులను తాము ధరించాలి. పసుపు రంగులో ఉండే దుస్తులను ఇతరులకు బహుమానాలుగా అందజేయాలి. ప్రత్యేకంగా మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంగా స్వీకరించాలి. వివిధములైనటువంటి ప్రకారములుగా లభించే మారేడు వృక్షాలు అంటే 3 పత్రములు, 1 పత్రము, ఏకాదశక పత్రము ఇలా ఉండేటటువంటి మారేడు మొక్కలను ఈ ధనురాశి వారు దానం చేస్తే గురుబలం ఇంకా యోగిస్తుంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా ప్రశాంతంగా ఉండే నిమిత్తమై నువ్వులు, బెల్లం ఈ మిశ్రమాన్ని అందరికీ అందించాలి. అలాగే నువ్వులతో చేసిన బియ్యం రొట్టెలు, నువ్వుల రొట్టెలు, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు ఇలా రొట్టెలను విరివిగా అందరికీ అందజేస్తూ జీవకోటికి, పర్యావరణానికి మేలు కలిగించే విధంగా ప్రశాంతమైన మనస్సును కలిగి ఉండి మౌన వ్రతాన్ని విశేషంగా ఈ మకర రాశి వారు పాటించడం మంచిది. ఈ పరిహారాలు పాటిస్తే మకర రాశి వారికి ఈ సంక్రమణం శుభాన్ని కలిగిస్తుంది. కుంభరాశి వారికి శని సంబంధితమైన దోషాదులు ఏవీ లేకుండా విశేషంగా గురుబలం ఇంకా ప్రయోజనం కలిగించే విధంగా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది దత్తాత్రేయ స్తోత్రం చేయడం, శివాలయాలలో శివాభిషేకం నిర్వహించడం, శివస్తోత్రం, శివధ్యానం చేయడం. విశేషంగా ఈ మకర సంక్రమణాన్ని పురస్కరించుకొని నలుపు రంగులో ఉండే దుస్తులను, కంబళి లేదా రగ్గులు వీటిని అవసరంలో ఉండేటటువంటి వారికి దానం ఇస్తే కుంభరాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. మీనరాశి వారికి ఈ మకర సంక్రమణం అద్భుతంగా ఉండే నిమిత్తమై పాటించవలసిన పరిహారాలలో పెరుగు దానంగా ఇవ్వడం శ్రేష్టం. పెరుగు, ముత్యాలు, బియ్యం, అలాగే నవధాన్యాలు, పెసలు, కందిపప్పు, శనగపప్పు వీటిని దానంగా ఇస్తే కూడా మీనరాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. కనీసంలో కనీసంగా శనగపప్పు, బెల్లం వీటిని దానంగా ఇస్తే ఈ మీనరాశి వారికి చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. మేషం మొదలుగా మీనరాశి వారి వరకు అన్ని రాశుల వారు తప్పకుండా చేయవలసిన దానాలలో నువ్వులు, నెయ్యి, పెరుగు తప్పనిసరి. నువ్వులు, బెల్లము కలిపిన ఈ మిశ్రమాన్ని సాయంత్రం సమయంలో దానం ఇస్తే చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. మట్టి మూకుడులో పాలు పోసి
పెరుగు ఉంచి తోడు వేసి చిక్కని గట్టిగా ఉండే ఆ పెరుగును ఆ మట్టి మూకుడుతో సహా దానమిస్తే కూడా 12 రాశుల వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. సంక్రమణం అంటేనే దానానికి ప్రతీక, ధర్మానికి ప్రతీక. సంక్రమణము అంటే దానం మాత్రమే కాదు. మేషాది 12 రాశుల వారు దానంతో పాటు పాటించవలసిన ఇతర పరిహారాలలో అతి ముఖ్యమైనవి సాయం చేయడం, 10 మందితో కలిసి మెలసి ఉండడం. ఒక్క పరిహారం అంటే దానం మాత్రమే ఇచ్చేశామా అని కాకుండా దానం చేయడంతో పాటుగా లోకానికి సమస్త జీవకోటికి మేలు కలిగించే విధంగా ధ్యానం కూడా చేయడం. చైత్రమాసంలో ఒక సంక్రమణం ఉంటుంది, వృషభంలో ఒక సంక్రమణం, 12లో కూడా ఉండే ఈ సంక్రమణాలలో మకర సంక్రమణం ఎందుకింత ప్రత్యేకం అంటే ఈ సంక్రమణంలో పుణ్యబలం పెంచుకోవడం కోసం గతించిన పితరులకు తర్పణాదులు వదలడం ఒక భాగం కాగా, మన క్షేమం కోరి సమాజ క్షేమం కోరి దానం చేయడం రెండవ భాగం కాగా, కేవలం ఈ భూమి మనం మానవలోకం అని మాత్రమే కాకుండా విశ్వకోటికి క్షేమాన్ని కోరే విధంగా సూర్యకాంతి మరింతగా పెరగబోతోంది, వృద్ధికరంగా మారబోతుంది అంటూ ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం కోరి దాలి ఏర్పాటు చేసి పొంగలిని సిద్ధం చేసి ప్రకృతికి పర్యావరణానికి సమస్త జీవకోటికి అందించే విధంగా ఎలకలకు కూడా నివేదన అందించేటటువంటి ఏకైక పండగ సంక్రాంతి పండగ. మూషిక రాజుకు కూడా నివేదన సమర్పించాలి అనే అంతరార్థం ఎందుకు, విషయం ఎందుకు అంటే సమస్త జీవకోటికి మనం ఆధారం అయి ఉన్నాం. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి చతురాశ్రమాలలో ఉండేటటువంటి మానవులమైన మనమంతా కూడా మరింత ప్రత్యేకంగా ఆశ్రమ ధర్మాలను పాటిస్తూ సమస్త జీవకోటికి మేలు కలిగించే విధంగా శాంతి ప్రక్రియలను స్వాధీనం అయ్యే విధంగా ఆలోచన చేస్తూ పాటిస్తూ ముఖ్యంగా మౌన వ్రతాన్ని కూడా పాటించవలసినటువంటి కాలం సంక్రాంతి పండుగ. భోగి మంటలు, ఇంటికి వచ్చేటటువంటి అతిథి అభ్యాగతులు, హరిదాసులు, పగటి వేషగాండ్రు, గంగిరెద్దులు, బొమ్మల కొలువులు, భోగి పండ్లు, ముగ్గులు, గాలి విహంగములు, పశువుల కూటములలో ఏర్పాటు చేసేటటువంటి ప్రత్యేకంగా చేసేటటువంటి విధులలో పొంగలి వంటకాలు, చెరుకు గడలు. ఆహా, సంక్రాంతి పండగ అంటే దానం మాత్రమే అని కాకుండా అందరి క్షేమం కోరేదిగా కూడా మనం సమష్టిగా కూడా ఆలోచించవలసిన పండగ అని మనం గుర్తించాలి. న కర్మణ న ప్రజజా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు అని వేద ప్రమాణం. నా కుటుంబం మాత్రమే బాగుండాలి అని కాకుండా విశ్వవ్యాపితమైన చైతన్యంతో మైక్రో నుంచి మ్యాక్రో లెవెల్ అంటాం ఆంగ్లంలో, సూక్ష్మం నుంచి విశ్వమంతా ఆవరించే విధంగా మన దృష్టికోణాన్ని పెంపొందింపజేసుకొని గత 6 నెలల కాలంగా ఏ చలి, ఏ వాతావరణం మనకు దుఃఖాన్ని కలిగించిందో ఆ చలి, ఆ వాతావరణం తన రూపాన్ని, విధానాన్ని, పద్ధతిని మార్చుకొని ప్రకృతికి పర్యావరణానికి ఆనందం కలిగించే విధంగా ఎక్కువైన సూర్యకాంతిని మనకు అందించబోతుంది అంటూ కొత్త వెలుగులకు స్వాగతం పలకడమే మనం పాటించేటటువంటి పరిహారాలు, పరిష్కారాల ద్వారా మనం పొందబోయేటటువంటి ప్రయోజనం. సంక్రాంతి పండుగ అంటేనే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. సంక్రాంతి పండుగకు ప్రారంభం 1 నెల కింద నుంచే, అంటే సూర్య గమనం ధనురాశిలో ప్రారంభం అయినది మొదలుగా నెలపెట్టడం అని చెబుతాం. అంతకు పూర్వమే ఆషాఢ మాసంలోనే 6 నెలల కింద ఆ పశువులను వ్యవసాయ క్షేత్రానికి తీసుకువెళ్ళి ప్రారంభం చేయడం ఏరువాక. అక్కడ ప్రారంభమయ్యేటటువంటి సంక్రాంతి పండుగ సుదీర్ఘంగా కొనసాగుతూ మొదటి పాదం ఏరువాక, రెండవ పాదం ధనుర్మాసం, మూడవ పాదం 4 రోజుల సంక్రాంతి శోభ. ఈ మూడింటిని ఒక్కటిగా చేసి ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక మార్గములలో అందరి క్షేమాన్ని కోరుతూ పరిహారాలు, పరిష్కారాల ద్వారా అన్నీ పాటిద్దాం, దానం చేద్దాం, ధర్మాన్ని అనుసరిద్దాం, అందరికీ శాంతి కలగాలి అని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. ప్రియమైన ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీరామ జయం.
పండగ దాటితే వచ్చేటటువంటిది మకర సంక్రమణం. దక్షిణాయనం పూర్తయిపోయింది, ఉత్తరాయణం ప్రారంభమైంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు అంటే ఉత్తరాయణం ప్రారంభమైంది. ఉత్తరాయణం అంతా కూడా విశేషమైనటువంటి పుణ్యకార్యాలు చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలం. అది దేవతా సంబంధమై కావచ్చు, పితృదేవతా సంబంధమై కావచ్చు. ఇద్దరిలో ఎవరికి చెందినప్పటికీ కూడా అది చాలా భగవత్ సంబంధమైన ఆరాధనకి, పితృదేవతలకి కృతజ్ఞతలు ఆవిష్కరించడానికి యోగ్యమైన కాలం. అందుకే మకర సంక్రమణ సమయంలో పుణ్యస్నానాలు చేస్తారు. ప్రవహించేటటువంటి నదులు, వెంకటాచలంలో పుష్కరిణి, ఇటువంటి చోట్ల స్నానం చేసి పెద్దలను ఉద్దేశించి వారి పేరు చెప్పి వారు అక్షయలోకములను పొందాలి అని సంకల్పం చేసి దానాలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేసి అగ్నిహోత్రుని యొక్క ఇద్దరు భార్యల పేర్లు స్వాహాదేవి, స్వధాదేవి. స్వాహాదేవి యొక్క అనుగ్రహం చేత దేవతలకు హవ్యం అందుతుంది. స్వధాదేవి యొక్క అనుగ్రహం చేత పితృదేవతలకు కవ్యం అందుతుంది. అగ్నిముఖంగా స్వాహాకారంతో దేవతలను తృప్తిపరచడానికి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది కాబట్టి హవిస్సునిస్తారు, ఆజ్యం ఇస్తారు. అలాగే కవ్యము అని పితృదేవతల్ని ఉద్దేశించి ఇస్తారు. దాని చేత పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి వంశం వర్ధిల్లుతుంది. దేవతల యొక్క అనుగ్రహం కలిగి లోకమంతా సుఖశాంతులతో ఉండి ఏ సమయానికి వృష్టి పడాలో, వర్షం పడాలో ఆ సమయానికి వర్షం పడుతుంది. ఆ వర్షం పడిన కారణం చేత భూమి మీద పంటలు చక్కగా పండుతాయి. ఆ పంట చేతికొచ్చిన కారణం చేత శం ద్విపదే, శం చతుష్పదే అని వేదవాక్కు. 2 కాళ్ళున్న వాళ్ళు, 4 కాళ్ళున్న ప్రాణులు, సమస్తమైనటువంటి ప్రాణికోటి కూడా సంతోషంగా ఉండడానికి యోగ్యమైన కాలము ప్రారంభమవుతుంది. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం బహుధా శ్రేష్టమైనటువంటి కాలం. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుని దేవతారాధనము, పితృదేవతారాధనము చేసి నువ్వులు ఆ రోజు ప్రతివారు కూడా ఆహారంలో వినియోగిస్తారు. వినియోగించినటువంటి కారణం చేత ఆరోగ్యం సిద్ధించి దేవతానుగ్రహం కలుగుతుంది అని. ఈశ్వరారాధన, పితృదేవతారాధన చేసి అన్ని విధాలుగాను కూడా వృద్ధిలోకి రావడానికి యోగ్యమైనటువంటి కాలం మకర సంక్రమణం. సహస్ర కిరణ సవితా సూర్య స్వాగతం సుస్వాగతం. ఆదిత్య హృదయం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం. ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం. येन सर्वा नरीन् वत्स समरे विजयिष्यसि. आदित्य हृदयं पुण्यं सर्वशत्रुविनाशनम्. जयावहं जपे नित्यम् अक्षयं परमं शुभम्. सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनम्. चिन्ताशोकप्रशमनम् आयुर्वर्धनमुत्तमम्. रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतम्. पूजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरम्. सर्वदेवात्मकोह्येष तेजस्वी रश्मिभावनः. एष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः. एष ब्रह्मा च विष्णुश्च शिवस्कन्द प्रजापतिः. महेन्द्रो धनदः कालो यमः सोमो ह्यपाम्पतिः. पितरो वसवः साध्या ह्यश्विनौ मरुतो मनुः. वायुर्वह्निः प्रजाप्राणा ऋतुकर्ता प्रभाकरः. आदित्यः सविता सूर्यः खगः पूषा गभस्तिमान्. सुवर्णसदृशो भानुः हिरण्यरेता दिवाकरः. हरिदस्वः सहस्रार्चिः
सप्तसप्तिर्मरीचिमान् तिमिरोन्मथनश्शम्भुः त्वष्टा मार्ताण्ड अंशुमान् हिरण्यगर्भशिशिरः तपनो भास्करो रविः अग्निगर्भोदिते पुत्रः शङ्खः शिशिरनाशनः व्योमनाथस्तमोभेदी ऋग्यजुस्सामपारगः घनवृष्टिरपां मित्रो विन्ध्यवीधिप्लवङ्गमः आतपीमण्डली मृत्युः पिङ्गळः कविर्विश्वो महातेजाः रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहताराणाम् अधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मन्नमोऽस्तु ते नमः पूर्वाय गिरये पश्चिमायार्द्रये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जयभद्राय हर्यश्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नम उग्राय वीराय सारंगाय नमो नमः नमः पद्मप्रबोधाय प्रचण्डाय नमो नमः ब्रह्मेशानाच्युतेशाय सूर्यायादित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नायामितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः तप्तचामीकराभाय हरये विश्वकर्मणे नमस्तमोभिनिघ्नाय रुचये लोकसाक्षिणे नाशयत्येष वैभूतं तमेव सृजति प्रभुः पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः एष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः एष चैवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणां वेदाश्चक्रतवश्चैव क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्वेषु परमप्रभुः येन मापत्सु कृच्छ्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चित् नाम सीदति राघव पूजयस्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम् एतत्त्रिगुणितं जप्त्वा युद्धेषु विजयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वदिष्यसि एवमुक्त्वा तदागस्त्यो जगाम च यथागतम् एतत् श्रुत्वा महातेजाः नष्टशोको भवत्तदा धारयामास सुप्रीतो राघवप्रयतात्मवान् आदित्यं प्रेक्ष्य जप्त्वा तु परं हर्षमवाप्तवान् त्रिराचम्य शुचिर्भूत्वा धनुरादाय वीर्यवान्।